టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో లేదో అని దాంట్లో కవిత ముందుగానే బీజేపీ వాళ్ళతోటి నేను డెఫినెట్గా గెలుస్తాను నెక్స్ట్ ఎలక్షన్స్లో, నాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వండి అని మాట్లాడుకున్నాను. అప్పుడే మాట్లాడుకున్నాను 2018లోనే, ఎలక్షన్ అవ్వకముందే. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవ్వలేదు, ఎంపీ ఎలక్షన్స్ అవ్వలేదు, బీజేపీ వాళ్ళతో మాట్లాడుకున్నాను. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల కవితకి ఇప్పుడు బీజేపీ అంటే కోపం ఉండొచ్చు. ఇప్పుడు ఆప్షన్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి వస్తాను, కాంగ్రెస్తో మాట్లాడుకుంది, కాంగ్రెస్ పార్టీ వద్దంది. అంటే కాంగ్రెస్తో మాట్లాడారా? మాట్లాడుకుందండి కాంగ్రెస్తో. అంటే నిజమే, తనకి మినిస్టర్ ఇస్తే ఎంతమంది ఎమ్మెల్సీని తీసుకొస్తాను. మినిస్టర్ అవన్నీ నాకు తెలియదు, కానీ కవిత కాంగ్రెస్కి వేరే వేరే విధాలుగా ప్రయత్నం చేసుకుంది రావడానికి. మా హైకమాండ్ ఒప్పుకోలేదు. ఓకే, మీరు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి మీకు ఇన్సైడ్ స్టోరీ తెలుసు. అంటే 2018లో బీజేపీతో ప్రయత్నం చేశారు. ఈరోజు మా పీసీసీ చీఫ్ కూడా చెప్పారు కదా, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా, నాకేం అవసరం కుటుంబాన్ని తెలిసేది, కవిత ముందు వెనకాల నేను ఎందుకుంటాని మా పీసీసీ చీఫ్ కూడా చెప్పారు కదా, కవిత ఏం అవసరం మా పార్టీకి అని. 4వ ఆప్షన్ సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉందా? డెఫినెట్గా సొంత పార్టీ పెడితే మీకు తెలుసు, సొంత పార్టీ పెడితే చాలా డబ్బు కావాలి, సస్టైన్ అవ్వాలంటే. అంత డబ్బు కవిత గారి దగ్గర ఎక్కడ ఉందండి? ఎంత ఉండొచ్చు? ఉంది, ఫ్రీజ్ అయ్యి ఉండొచ్చు. కానీ మరి కవితకు మరి ఇంకా అప్పుడు తను ఎంపీ ఉండి 2 సార్లు ముఖ్యమంత్రి కూతురు కాబట్టి దేశవ్యాప్తంగా పరిచయాలు కూడా ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, స్పాన్సర్స్ ఉంటారు. అంటే సొంత పార్టీ నడపగలిగేంత స్థోమత సంపాదించుకుందంటారు? పార్టీ నడపగలిగే స్తోమత వేరు, డబ్బు సమకూరడం వేరు. ఇప్పుడు నాకు కూడా ఒక పార్టీని పుట్టించుకొని నడపగలిగేంత స్తోమత నా దగ్గర డబ్బు లేదండి. కానీ డబ్బుకున్న పార్టీ కేసీఆర్ గారి దగ్గర ఏ డబ్బు ఉండి పార్టీ పుట్టించారు? అది ఉద్యమ పార్టీ వేరు. ఉద్యమాన్ని అయినా కూడా ఉద్యమంలో డబ్బు సరిపోతుంది, ఒక భావజాలం ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేప్పుడు ఇక్కడ భావజాలం లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఉన్నదల్లా స్వప్రయోజనం కోసం ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని బతికించుకోవడం కోసం అపరిమితమైన ధనం కావాలి. అది ఉందా? అంటే కవితకు మరి ఏ రకంగా సమకూర్చుకుంటుందో మరి. కవితకు బ్యాక్ బోన్ ఎవరో మీరే అన్నారుగా, పరిచయాలు ఉన్నాయి, సంపాదించి ఉండొచ్చు. అవును, అదే అంటున్నాను కదా, నేనే చెప్తున్నాను కదండి. కవితకు బ్యాక్ బోన్ ఉండొచ్చు, స్పాన్సర్స్ ఉండొచ్చు. అక్క చెల్లెలు కదా, ఒకరి గురించి ఒకరు బాగా తెలిసి ఉంటుంది కదా. ఒకటే కుటుంబంలో పుట్టా అక్క చెల్లెలు, కానీ తను వేరే పార్టీలో ఉంది ఈ రోజు వరకు. నేను వేరే పార్టీలో ఉన్నాను కదండి. సేమ్ బ్లడ్ ఒక దగ్గర లేం కదా. సేమ్ బ్లడ్ అయితే ఒక దగ్గర లేం కదా. ఆలోచన విధానం ఒకటే ఉండొచ్చుగా. ఎప్పుడు ఉండదండి ఆలోచన విధానం ఒక రకంగా. ఆలోచన విధానం ఒక రకంగా ఉంటే పార్టీలో ఒక వ్యక్తి వల్ల జరుగుతున్న ఇబ్బంది, కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల జరుగుతున్న ఇబ్బంది నేను చెప్పిన రోజు కవిత సరి చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాకపోతుండే అండి. కవిత పార్టీ పెట్టడానికి ఉండకపోతుండే, నేను కాంగ్రెస్లో ఉండకపోతుంటే. నెక్స్ట్ కేసీఆర్ గారు ఈ మొత్తం సిచ్యువేషన్లో మొత్తం చూసి ఎట్టైనా కూతురే బాధ కలుగుతూనే ఉంటుంది. ఎట్లా రియాక్ట్ అవ్వచ్చు మీ ఆలోచన ప్రకారం? హౌ హీస్ గోయింగ్ టు రియాక్ట్ టు ద సిచ్యువేషన్ నౌ? యాక్చువల్గా కేసీఆర్ గారికి కవితకు అన్న కూతురైనా ఆయన మా ఇద్దరిని చాలా చాలా ప్రేమ చేసేదండి. యాక్చువల్గా ఆయనకు అక్క చెల్లెలన్నా కూడా చాలా ప్రేమ. ఆడపిల్లలు ఎవరినైనా ఆయన ప్రేమ చేస్తారు. అలాంటిది మరి మీరన్నట్టు తమిళనాడులో జయలలిత దగ్గర ఉన్న శశికళ ఏ విధంగా మాయ చేసిందో ఇక్కడున్న శశికళ కొడుకు వాళ్ళ ఇన్సిడెంటల్ వాళ్ళ మదర్ పేరు కూడా శశికళ కూర్చుంది. సంతోష్ వాళ్ళ మదర్ పేరు శశికళ. ఈ శశికళ కొడుకు ఇక్కడ ఉన్నాడు. రిమోట్ కరీంనగర్లో ఉంటుంది శశికళ దగ్గర. అంటే మీరు మొత్తం ఆవియాసం రాస్తున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే ఆగుతున్నారంటే అక్కడి నుంచే ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు నన్ను అంటున్నారు, ఇప్పుడు కవిత అంత కుండబద్దలు కూడా చెప్తుంది కదా. కవిత ఇద్దరిని చేసింది. కానీ నేను ఫస్ట్ నుంచి ఒకటే వ్యక్తిని చెప్తున్నాను. మీ రీడింగ్లో కేసీఆర్ గారు ఎట్లా రియాక్ట్ అవుతారు అది నేను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని. కేసీఆర్ గారికి దగ్గర బ్లడ్ సేమ్ బ్లడ్ కాబట్టి నేను చూసినప్పటి నుండి ఆయనకు కోపం వచ్చినా ఎక్కువనే, ప్రేమ వచ్చినా ఎక్కువనే. మళ్ళీ వెళ్ళి క్షమించేస్తారా?
ఉండదండి. క్షమించరని అనుకుంటున్నారు మీరు? ఉండదండి, ఎందుకంటే చాలా ఆయన వేచి చూస్తారు. వేచి చూసి ఇంకా ఒకసారి ఆయన డిసైడ్ అయిపోయారు అని అంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా ఏదైనా తప్పు చేస్తే మందలించేవాళ్ళు ఆయన. యాక్చువల్గా అయితే పేరెంట్స్ తిడతారు, కొడతారు తప్పు చేస్తే, కానీ ఆయన తిట్టకపోయేది, కొట్టకపోయేది, డిఫరెంట్ పనిష్మెంట్స్ ఇచ్చేది మాకు. ఓకే, ఆయన డీల్ చేసే విధానం వేరుండేది. ఇట్లా ఒక రూమ్ క్లీనింగ్ ఈ వీక్ అంతా నువ్వు చేసుకోవాలి, 15 days చేసుకోవాలి, మీరు ఆఫీస్ క్లీన్ చేసుకోవాలని ఆ రకమైన డిఫరెంట్ పనిష్మెంట్ ఇచ్చేదండి. ఆ పనిష్మెంట్ చేస్తే అప్పుడు ఆయన ఒకవేళ వీళ్ళు అడిగినా, కవిత వీళ్ళు అడిగినా కేసీఆర్ గారు క్షమించే పరిస్థితి దాటిపోయింది అంటారు. సరే, ఓకే. ఈ టోటల్ సినారియాలో హరీష్ రావు గారు బ్లేమ్ అయ్యారు. మరి ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు? హౌ హీఈస్ గోయింగ్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్? ఆయన ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు కవిత దాడి నుంచి? ఇంకా అది నేను ఎట్లా చెప్తానండి. నేను కాంగ్రెస్లో ఉన్న, హరీష్ బీఆర్ఎస్లో ఉన్నాడు. హరీష్ నాకు మరిది కావచ్చు, సంబంధ బాంధవ్యాలు ఉండొచ్చు, కానీ మరి ఆయన ఏ రకంగా వాటిని చేసుకుంటాడు అనేది ఆయన చూసుకోవాల్సిన అంశము. ఏది ఏమైనా కూడా ఈరోజు కవిత ఒక మాట అంది, హరీష్ పార్టీ పెట్టొద్దన్నాడు, నాకు అది పేపర్ క్లిప్పింగ్ దొరకలేదు, దొరికినప్పుడు ట్వీట్ చేస్తాను అంది. అట్లా అంటే వీళ్ళు ముగ్గురు కూడా అపోజ్ చేశారు. కవిత కూడా పార్టీ పెట్టొద్దంది కేసీఆర్ గారిని, కేటీఆర్ కూడా పెట్టొద్దన్నాడు, హరీష్ కూడా పెట్టొద్దన్నాడు, అందరు పెట్టొద్దన్నారు. మరి ఈరోజు ఒక్కరి మీద అలిగేషన్ ఎందుకు? మరి నేను కూడా ఇంకా హరీష్ అన్న ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక బ్లేమ్ చేశారండి హరీష్ రావు గారిని. నిన్న ఇంకొక మాట కూడా అందండి కవిత, మొన్న కూడా ఒక మాట అంది, తెలంగాణ గురించి మాట్లాడినోడు కేసీఆర్ కాలిగోటికి సరిపోనోడు రేవంత్ రెడ్డి, ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసిండు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అంది. కానీ కవిత గమనించుకోవాలి ఒక విషయం, కవిత కంటే ముందే రేవంత్ అన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి తర్వాత వెళ్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే కవిత కొన్ని మర్చిపోతుంది. కరెక్ట్ అండి. ఇప్పుడు ఇందాకే అన్నారు కదా షీఈస్ ఫ్లెక్సిబుల్ అని, తర్వాత మళ్ళా దారికి వస్తారు. ఇక ఇంత ఎలిగేషన్ వచ్చిన తర్వాత సంతోష్ని పక్కన పెడతారు అని మీరు భావిస్తున్నారా? కేసీఆర్ గారిని పుట్టించిన ఆ దేవుడు కేసీఆర్ గారికి నిజం తెలిసే రోజు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ తెలిసే రోజు వచ్చిన రోజు అప్పుడు సంతోష్ అనే చెట్ల చీడ ఈ శకుని, ఈ శశికళ కొడుకు దూరమైన రోజు మళ్ళీ అంత దగ్గర ఏ పరిస్థితి. కేసీఆర్ గారికి ఎవరు చెప్పాలి? ఆయన దాకా ఎట్లా వెళ్ళాలి? ఇందాక నేను చెప్పాను కదా, ఆయన పుట్టించిన దేవుడే ఆయనకు తెలిసేటట్టు తెలియాలని. అంతకుమించి లేదే లేదు దారి. ఐరన్ కట్టెన్ దాటి ముందుకెళ్ళే అవకాశమే లేదండి, అస్సలు లేదండి. అంటే ఇంత జరిగిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి? తన పార్టీ భౌతికం గురించి, తన పార్టీ కేసీఆర్ గారు చెప్పింది కదా, మందు బిల్లలు ఇచ్చినందుకు రాజ్యసభ ఇచ్చిన అని. మరి ఆ రాజ్యసభ ఇచ్చినందుకు కవిత ఎందుకు అపోజ్ చేయలేదు? ఒక ఉద్యమకారునికో, ఒక విద్యార్థి నాయకునికో, ఒక కళాకారునికో, ఒక మేధావికో, ఒక జర్నలిస్ట్కో, ఎవరికో ఒకరికి ఆ అవకాశం ఇవ్వాలి. మరి వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో తోడ్పడ్డ వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కష్టపోయిన వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్వ్యూ చివరికి వచ్చినప్పుడు మీరు ప్రశ్నలకు సమాధానాలు, హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? డబుల్ షూటర్ అని లేదండి, బబుల్ షూటర్ అంది. బబుల్ షూటర్, డబుల్ అనలేదు, బబుల్ షూటర్ అంది. దాని మీద అభిప్రాయం? ఇంకా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. నచ్చితే ఒక రకంగా, నచ్చకుంటే ఒక రకంగా అన్నట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఓకే, బంగారు తెలంగాణ హరీష్ రావుకి, సంతోష్కి వాళ్ళ ఇంట్లో బంగారం అంటే వచ్చినట్టు కాదు అన్నారు. దాని మీద బంగారు అంటే ఇక్కడ ఎవరికి బంగారం లేనట్టు, మనం బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఎందరి బతుకులు బర్బాజ్ అయిపోతే మనం కళ్ళతో చూస్తున్న మౌనంగా ఉండిపోయి ఈరోజు వాళ్ళ ఇళ్లలో బంగారం ఉంది అని మాట్లాడితే, చెప్పారు కదా తన పార్టీ నడిపే స్తోమత సమర్థత అన్ని సమకూర్చుకున్నారని. తనకి పదవుల మీద ఆశ లేదన్నారు, అందుకే వదిలేస్తున్నాను ఎమ్మెల్సీ అన్నారు. అది ఎప్పుడు వదిలాలా? పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆశ ఉందా లేదా? నేను అదే చెప్తున్నాను సార్, పదవి మీద ఆశ లేకుంటే గత 3 నెలల నుంచి జరుగుతున్న ఈ సినారియోలో
కవిత ఎప్పుడైతే బీసీ వాదం అని ఎత్తుకెత్తుకుందో అప్పుడు అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రి కూతురు ఉండి ఒక ఎంపీ ఉండి ఓడిపోయి ఎమ్మెల్సీగా తీసుకున్న కవిత అప్పుడు బీసీ వాదాన్ని కేసీఆర్ గారు బీసీ పర్సెంటేజ్ని తగ్గిస్తున్నప్పుడు అప్పుడు విభేదించాల్సింది ఉండే, అప్పుడు ప్రశ్నించాల్సింది ఉండే, అప్పుడు బీసీ వాదాన్ని ఎత్తుకెత్తుకోవాల్సింది. కానీ అప్పుడు మాట్లాడకుండా పోని అది నచ్చలేదు, నువ్వు బీసీ వాదాన్ని ఎత్తుకెత్తుకున్నావు, మా పార్టీ చేస్తున్నప్పుడు నువ్వు ఎత్తుకెత్తుకున్నావు హైజాక్ చేయడానికి, మరి అప్పుడు ఎందుకు రిజైన్ చేయలేదు? అప్పుడు రిజైన్ చేయాలి కదా. ఇప్పుడు సస్పెండ్ చేశాక రిజైన్ చేయడం ఏంటి అంటే ఇక్కడ పదవికాంక్ష ఉందా లేదా? ఇంకొకటి ఏం చేశారంటే ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే ఆయనతో కలిసి 750 కోట్ల రూపాయలతో విల్లాలు వేస్తున్నారు అని చెప్పారు. అది నిజమా? నిజమేనండి. ఇదొక్కటే కాదు కదండి, చాలా సిటీ నలుమూలల వీళ్ళకు దుష్ట చతుష్టయం అని ఈరోజు కవిత మాట్లాడుతుంది. ఈ దుష్ట చతుష్టయంలో హరీషు అంటే నేనేం హరీష్ను సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఇదే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇదే సంతోష్, ఇదే కవిత, ఇంకొక వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు, సంతోష్ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వాళ్ళ ముగ్గురు కూడా క్లోజ్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, సంతోష్ బినామీలు, సంతోష్ వెనక ముందు ఉండి నడిపేవాళ్ళు. వీళ్ళందరికీ సిటీ నలుమూలలో ఆఫీసులు లేవా? షేక్పేట ఆఫీసులలో మీరు ఎన్ని ల్యాండ్ డీలింగ్స్ చేసుకున్నారు, ఎన్ని స్టేట్ వాళ్ళతోటి ఎన్ని రకాల డీలింగ్స్ అప్పుడు జరిగినప్పుడు అప్పుడు ఇదంతా వింటంటే అది టీఆర్ఎస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, బంగారు తెలంగాణకు తెచ్చారా లేకపోతే కుటుంబానికి తెచ్చుకున్నారా? ఇంకొక విషయం సార్, నేను 2023 ఎలక్షన్కు ముందు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టాను. 39 ఎకరాల ల్యాండ్ బుద్వేల్లో, ఆ ల్యాండ్ను టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే అప్పుడు ఇంటెలిజెన్స్లో ఐజీ ఉన్న కిషన్ రావు గారు, ఎస్పీ కిషన్ రావు గారు, వారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పినా కూడా వినకుండా ఇదే సంతోషు, ఇదే లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు, వాళ్ళ బావ, వీళ్ళందరూ కలిసి అన్యాయంగా అక్కడ గుడిసెలు ఒక చిన్న మసీదు ఉంటే గొలగొట్టి గుడిసెలు వేసుకున్న వాళ్ళని రాత్రికి రాత్రి 2 బస్సులు పెట్టి వికారాబాద్ అడవుల్లో వేసి ఆ 39 ఎకరాల ల్యాండ్ను రేరా పర్మిషన్ లేదు, ఏ పర్మిషన్ లేకుండా ఆర్డీఓలను చేంజ్ చేసి ఈ రోజు ఒక్కొక్క విల్లా 40 కోట్లు అమ్ముకుంటున్నారు. అందులో ఈ రోజు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లేడా, సంతోష్ లేడా, ప్రతి ఒక్కరు ఉన్నారు కదండి. మరి అవన్నీ అప్పుడు కవిత పదవులు అనుభవించారు, కబ్జాలు చేశారు, భూములు. ఇప్పుడు 700 కోట్లు మాట్లాడుతుంది, అది 1500 కోట్ల సార్, అది 1500 కోట్లు విల్లాలు వేశారు. మరి దాని మీద నేను మాట్లాడానండి. తెలంగాణ అభివృద్ధి ఎక్కడ చేశారు? మరి ఇట్లా చాలా ఉన్నాయి నేను చెప్పాలంటే. ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా వీళ్ళు అధికారంలోకి రావాలి. మరి ఇట్లాంటివన్నీ మోటేసుకొని వెళ్తే ఎక్కడ ఫైట్ చేయగలరు? అది నన్ను అడుగుతారు ఏంటండి, బీఆర్ఎస్ వాళ్ళని అడగాలి. అది సేమ్ బ్లడ్ కదండి. సేమ్ బ్లడ్ అయితే నేను ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నాను. కాంగ్రెస్ లో ఉన్నారు. అసలు ఇదేంటి, ఏం జరిగింది? ఇదంతా ఏంటి అసలు? ఇదంతా ఇంత అవినీతి లేకపోతే ఇంత అధికారం కోసం పోరాటము ఇదంతా జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇంకేం కావాలి? ఏం సాధిద్దామని, ఏం చేద్దామని? అది కాదు సార్, అధికారంతో ఎన్నో అక్రమాలు సంతోష్ చేసింది వాస్తవం. సంతోష్కు వెన్నుదన్ను కవిత ఉన్నది వాస్తవం. నా ఫ్రెండ్ బాబాయి రిటైర్డ్ డిఎస్పీ బెడ్ రీడ్ ఉంటే ఆయన్ని ఫిలిం నగర్ ప్రాపర్టీ మీ పక్కనే ఫిలిం నగర్ ప్రాపర్టీలో రిటైర్డ్ అయిన డిఎస్పీని బెడ్ రీడ్ ఉన్నవాడిని బెడ్ తీసుకొని పోయి రిజిస్ట్రేషన్లు కర్మ సిద్ధాంతాలు నమ్ముతా అన్నారు కవిత. ఇవాళ లాస్ట్లో నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, ఇది కలికాలంలో అబద్ధాలు చెప్పేవారు మాటలే నమ్ముతారు అన్నారు. దాని మీద మీ వ్యాఖ్యానం చేస్తే మనం డిబేట్ ముగించవచ్చు. డెఫినెట్గా అది అందరికీ వర్తిస్తుందండి. కర్మ సిద్ధాంతం అనేది వెనక్కి వచ్చిందంటారా? వెనక్కి వచ్చింది, ముందుకు కూడా ఉంటుంది. ఏముండొచ్చు? ఎవరైనా మునిగిపోవచ్చు, దాంట్లో ఎవరైనా కట్టప్పలు కావచ్చు. ఈ మొత్తంలో తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నారు? తెలంగాణలో ఉన్నారు పాపం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద డిబేట్ అండ్ ఆన్సరింగ్ ఆల్ అవర్ క్వశ్చన్స్. ఇదే విధంగా
ప్రజలని పట్టించుకోని ప్రభుత్వాలు, పార్టీలు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాం? ఏం చేశాం? అసలు మన ప్రజల ఆశలేంటి, ఆకాంక్షలేంటి? వాటిని మర్చిపోయి సొంత తగాదాలు, సొంత ఆస్తులు, కుటుంబ తగాదాలు, మరి రాజకీయం ఎటు వెళ్తుంది? చూద్దాం ఎటు వెళ్తుందో.